వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు చిట్టి గారెలు తయారు చేద్దాం. 15 నిమిషాల లోపల అయిపోతాయండి ఈ చిట్టి గారెలు. నేను 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నానండి. దీంతో సహా చిన్న గ్లాసు ముందుగా నానబెట్టిన పెసరపప్పు, అలసంద పప్పు ఒక గంట సేపు ముందుగా నానబెట్టుకోవాలండి. గంట సేపు నానితే సరిపోతుంది. ఆ గంట సేపు నానిన పెసరపప్పు, అలసందపప్పు, కరివేపాకు చిన్నగా కట్ చేసుకోవాలండి. కరివేపాకు మనము ఎల్లిపాయ, ఒక సగం స్పూను జీలకర్ర, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకుందాం. బరకగా వేసుకోవాలండి. చాలా ఇట్లా బరకగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఇట్లా సాఫ్ట్గా చేసుకోవద్దు. వీటిని మిక్సీకి పడదాం. మనం మంచిగా ఇంట్లోనే 15 నిమిషాల లోపల వేసుకోవచ్చండి చిట్టిగారెలు. దీన్ని మిక్సీకి పట్టిన ఇలా బరకగా స్మూత్గా పట్టద్దండి. స్మూత్గా పడితే బాగుండదు. ఇలా పట్టుకుంటే మంచిగా పన్ను కిందికి వస్తే టేస్ట్ వస్తుందండి. జీలకర్ర అది మనకి పంటికి తగిలితే టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇది ఇందులో వేసి సగం స్పూను సాల్ట్, పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం అవసరం లేదండి. ఇదే చాలా బాగుంటుంది. సగం స్పూను సాల్ట్ వేసుకోవాలి. వీటిని అంతా మిక్స్ చేయాలి. నువ్వులు ఏం అవసరం లేదండి. పెసరపప్పు వేసినాం కాబట్టి చాలా క్రిస్పీగా అవుతాయండి ఇవి. 15 నిమిషాల లోపల ఒక 2 గ్లాసుల బియ్యం పిండి మంచి చెక్కలు చేస్తున్నా అండి నేను. ఇక ముందుగా వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. మంచిగా అట్లా ఎసరు రావాలండి. వేడిగా అయినాక ఇందులో పోసి మంచిగా పిండిని పిసుక్కోవాలి. నేను నెయ్యి వేస్తున్నా అండి. 1 స్పూన్ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసిన అండి. నెయ్యి 1 స్పూన్ వేసిన. నెయ్యి వేయడం వల్ల మంచిగా స్మూత్ వస్తుందండి. క్రిస్పీగా అవుతుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇదంతా వేసి మంచిగా కలుపుకోవాలి. దీనికి పిండికి నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ వేడి చేసి పోసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే చేసిన కాబట్టి నెయ్యి వేసిన 1 స్పూన్. మనము నీళ్ళు ఎసరు పెట్టుకున్నాం కదండి. ఆ నీళ్ళు ఎసరు వచ్చిన తర్వాత ఇందులో పోసుకొని కలిపేయడమే పిండి. ఇప్పుడు ఎసరు వచ్చినాయండి. వాటరు ఇవి ఇందులో పోద్దాం. చూడండి, ఈ మాత్రం వేడిగా ఉంటే సరిపోతుంది. చూసి పోసుకోండి. చేతుల మీద పోసుకునేరు ఇలా పోసి పైనుండి పిండి కప్పేయాలి. దానితోటి పిండి మంచిగా సాఫ్ట్ అవుతుందండి. ఆ వేడికి మంచిగా మొత్తం ఇలా ముద్దలాగా చేసుకొని పెట్టుకొని చిన్న చిట్టిగారెలు అండి. ఇలా చేతితోటే వచ్చేస్తాయి. ప్రెస్ అవసరం లేదండి. చేతితోటే ఇలా ఒత్తుకుంటే మంచిగా వస్తాయండి. ఇవి చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో. ఇట్లా లోపల ఇట్లా పొరలాగా వస్తాయండి. మంచిగా క్రిస్పీగా అవుతాయి. మీరు కూడా నేను ఇలా చెప్పిన విధంగా వేసి చూడండి. ఎంతో ఈజీగా అయిపోతుంది. మనం ప్రెస్ పట్టి ఒత్తడం అదంతా అవసరం లేదు. చేతులతోటే అయిపోతుంది. చూడండి ఎంత పొరలాగా వచ్చేసింది. చూడండి లోపల చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవి ఇలా వచ్చినాయి కదా అండి. ఇట్లా ముడితే ఇట్లా అంటేనే పగిలిపోతుందండి. అంత పలపల వస్తాయి. చూడండి ఎంత పొంగినాయో. పూరిలాగా పొంగింది చూడండి. ఇలానే అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎంత 15 నిమిషాల లోపల అయిపోయిందండి ఈ చిట్టిగారెలు. 2 గ్లాసులు చేస్తాను నేను.
మీరు కూడా ఇలా చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.